హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండి. చేపల ఫ్రైకి ఇలా ఇంత పలుచగా ముక్కలు కట్ చేయించుకోవాలి. చేపల ఫ్రై చేసుకునే ముందు మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మనం మజ్జిగలో కడుక్కుంటే అస్సలు నీసు వాసన రాదు. పల్చటి మజ్జిగలో కడుక్కోవాలి ముక్కల్ని. ఈ ముక్కలు ఆల్రెడీ సాల్ట్ వేసి కడిగిన ముక్కలండి. ఒక్కసారి మజ్జిగలో వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుని కడుక్కుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సాఫ్ట్గా ఉంటుందండి ముక్క కూడాని. కొంచెం మజ్జిగలో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుని తర్వాత ఒక 2 సార్లు పూర్తిగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్నామండి చేప ముక్కల్ని. మజ్జిగలోకి వేసిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటికి మనం కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. కారం 2 స్పూన్లు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ ఫ్రై మసాలా అండి. నిమ్మ చెక్క, ఒక స్పూన్ ఆయిల్, ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించాలండి. ఈ మసాలాలో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. మీ టేస్ట్ని బట్టి నేనైతే వేయట్లేదు. దీనిలో చాలామంది ఎగ్ వైట్ వేసుకుంటారు. కార్న్ ఫ్లోర్ పౌడరు పిండి మసాలాలో కలుపుకొని వేసుకుంటారు. మసాలాలు, ఉప్పు, కారం, స్పైసీస్ అన్నీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. సింపుల్గా తక్కువ ఆయిల్లో అయిపోతుందండి ఫ్రై. మీకు టైం ఉంటే కనుక ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
మసాలా అవి బాగా పట్టుకుంటాయండి. నేను టైం లేదు, వెంటనే చేసేస్తున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాం. 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసానండి. కొద్దిగానే ఆయిల్ వేసానండి. మనం డీప్ ఫ్రై కాదండి చేసుకునేది. ఇవి వేగిన ఆయిల్ మళ్ళీ మనకి ఉపయోగపడదండి, అందుకే కొంచెం ఆయిల్తో చేసుకుంటే బాగుంటుంది. ఫ్రైకి ఫిష్ ఫ్రై మసాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది. వేగిపోయినాయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సింపుల్, ఈజీగానండి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చేపల ఫ్రై అండి, ఈజీగా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. మ్యాగ్నేట్ చేసుకోవటం, వేగించేసుకోవటం. డీప్ ఫ్రై కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం డీప్ ఫ్రై అయితే ఆయిల్ మళ్ళీ వాడటానికి ఉండదండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.